రాజకీయాల్లో వారసత్వ వృక్షాల నీడని ఎదగడం ఒకెత్తైతే ఏ శక్తి లేని చోట తానే ఒక శక్తిగా రూపాంతరం చెందడం మరో ఎత్తు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తెలంగాణకు రెండో సీఎంగా చరిత్ర పుటల్లోకెక్కారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఏకంగా రాష్ట్ర అత్యున్నత అధికార కేంద్రంగా మారడం వెనుక ఉన్నది కేవలం అదృష్టం మాత్రమే కాదు, అది అలుపెరగని పోరాటం, వైఫల్యాలకు వెన్నుచూపని తెగువ, వ్యూహాత్మక స్థితప్రజ్ఞల సమాహారం. సో 20 ఏళ్ల రేవంత్ రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఒక స్పష్టమైన సంకల్పం ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భౌగోళిక వర్తమాన రాజకీయాలను ఆకలింపు చేసుకోవాలి. వీటికి తోడు నైతిక నిబద్ధత, విశ్వసనీయత, దూరదృష్టి మరీ ముఖ్యం. అలా అన్నింటిలోనూ రాటుదేలిన రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకొచ్చి ఇవాళ్టికి 20 ఏళ్లవుతోంది. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన జీవితంలో ప్రత్యేక అధ్యాయమంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు సాగిన తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. లక్షరాలతో రాసిన, కోట్ల పదాలను కూర్చి చెప్పిన తరగని మధుర జ్ఞాపకం ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితమన్నారు. నాడు మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలై నేడు అందరి గుండెల్లో రేవంత్ అన్నగా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం జీవితంలో ప్రత్యేక అధ్యాయమని తెలిపారు. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం చేసిన ప్రతి పోరాటంలో తనతో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో, ప్రజలకు మరింత సేవ చెయ్యాలన్న ఆర్తితో, అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా, అన్నింటికీ మించి రేవంత్ అన్నగా అందరి హృదయాల్లో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు రేవంత్. ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో అలుపెరగని పోరాటం చేస్తూ నేడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న తీరును నేతలు ప్రశంసించారు. 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు రేవంత్ రెడ్డి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పనిచేశారు. తన జీవిత భాగస్వామి అండతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. వరుసగా 2 ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే గెలిచిన రేవంత్ రెడ్డి 2009లో కొడంగల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ప్రజాశీర్వాదంతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి విజయం సాధించారు. 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కానీ ఓటమిని గెలుపు సోపానంగా మార్చుకుని 2019లో మల్కాజిగిరి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని మరో మలుపు తిప్పింది. దీంతో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తింపు తీసుకొచ్చారు. చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. స్వయంగా రేవంత్ రెడ్డి 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమి పాలై కొడంగల్ నియోజకవర్గం నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి
సీఎం పదవి చేపట్టారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించే దిశగా పురోగమిస్తున్నారు రేవంత్.